ఇప్పుడు మనం వేసుకుందాం ప్రశ్న. రక్షించబడ్డాం, బైబిల్ మోస్తున్నాం, దేవుని నామాన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవునింటికి వస్తున్నాం, ప్రతి ఆదివారం బల్లో చేస్తున్నాం, మంచిదే. అయితే దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన విశ్వాసత, దేవుడిచ్చిన భక్తి, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? లేక వాటిని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించలేక ఇహలోక ఆశల కొరకు, ఇహలోక అలవాట్ల కొరకు ఏడ్చబడుతూ జీవిస్తున్నట్టయితే ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇహలోక మాల్యమును అంటకుండా తను తాను కాపాడుకునేటి అని చెప్తున్నాడు. కాబట్టి ఇహలోక మాల్యమును అంటుకోకుండా మనం కాపాడుకోవాలంట. అందుకే అంటాడు